పరిణామాలు ఎట్లా చూసుకోవాలి, ఆర్కే ఎట్లా చూడాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఇవాళ వార్ వన్ సైడ్ కనిపిస్తోంది. టీడీపీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆల్రెడీ సన్నద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే అంటే మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర బందోబస్తు చేశారు. పార్టీ ఆఫీస్ కి కూడా బందోబస్తును పెంచిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. వారంతా కూడా కూర్చొని ఇదంతా సమీక్షిస్తున్నారు. ఏర్పాట్లు మొదలైనట్టుగా కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో టీడీపీ ఏ రకమైన మూడ్లో కనిపిస్తోంది? ఎస్ సార్, ఇప్పటికే చూసుకోవచ్చు టీడీపీ గెలుపు దిశగా కూడా దూసుకుపోతున్న పరిస్థితి. దీనికి ప్రధానంగా చూసుకుంటే అయితే ఇటు భద్రశత్రువులుగా ఉన్న ఇటు గుంటూరులో చూసుకుంటే ఇటు క్యాస్ట్ ఈక్వేషనే సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. భద్రశత్రువులుగా ఉన్న ఇటు కాపు కమ్మ కూడా ఏకమై కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఎక్కువగా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ గెలుపుకు కూడా ప్రధానంగా కూడా కృషి చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు గుంటూరులో చూసుకున్నా సరే ప్రధాన నాయకులు అంటే ఎక్కువగా గత కొన్నేళ్లుగా కూడా శత్రువులుగా ఉన్నారు. కానీ ఈ ఎలక్షన్లో తమ గెలిపే ధీమాగా కూడా ఈ క్యాస్టిక్షన్లు కూడా ముఖ్యంగా పనిచేసినని కూడా చూసుకోవచ్చు. 175 ఉన్న ఈ సీట్లలో కూడా ఎక్కువగా చూసుకుంటే అయితే ఇటు టీడీపీ కూడా కైవసం చేసుకునే పరిస్థితి అయితే నెలకొన్నది. ఎంతో అభివృద్ధి చేసిన మంత్రులు కూడా ఇప్పటికే అయితే ముందంజుకున్న పరిస్థితి అయితే లేకపోవటం చూసుకుంటే అయితే చాలా ఆశ్చర్యంగానే ఉన్నది. అంటే ఎక్కువగా ఇటు సీఎంకి హామీ ఇచ్చిన అంటే తమ ప్రాంతంలో కూడా ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనేక మంది మంత్రులు కూడా హామీ ఇచ్చారు. కానీ ఎంత అభివృద్ధి చేసినా సరే ఈ ఈక్వేషన్లో చూసుకుంటే అయితే ఆ అభివృద్ధి కూడా ఎక్కువగా తీసుకోలేదని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అయితే ఇంకా ఇప్పటికే ఎక్కువ సీట్లు కూడా టీడీపీ కూడా కైవసం చేసుకొని ఉన్నది చూసుకోవచ్చు. టీడీపీ కూటమి అయితే ఇది సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ ఆర్కే, ఇంకొక విషయం మనం చూసుకోవాలి. ఇప్పటి వరకు కూటమిగా ఏర్పడిన పార్టీల మధ్య అంటే పూర్తి స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ కాదు అనే ఒక అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా క్యాస్ట్ ఈక్వేషన్ లో కమ్మ కాపులు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి ఉండదు అన్నది ఒక ఈక్వేషన్ అయితే, బీజేపీ జాయిన్ అయిన తర్వాత మైనార్టీలంతా కూడా ఎస్సీ మైనార్టీలో ముఖ్యంగా ముస్లింలు క్రైస్తవులు స్పష్టంగా వైసీపీకి అనుకూలంగా పోయే ప్రమాదం ఉంది. దానివల్ల వైసీపీకి అనుకూలమైన అవకాశం వస్తుంది అని చెప్పని అన్నారు. కానీ దీన్ని అనూహ్యంగా ఇవాళ దాన్ని కూడా బ్రేక్ చేసినట్టుగా కనిపిస్తుంది కూటమి. ముఖ్యంగా ముస్లింలకు పదే చంద్రబాబు నాయుడు పోయి చెప్పాడు, మీకు ముఖ్యంగా మీ రిజర్వేషన్ ఎక్కడ పోవు, నేను బీజేపీతో ఉన్నప్పటికీ మీ రిజర్వేషన్లు కాపాడుతానని చెప్పి. దేశమంతా బీజేపీ రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్లో మేము తీసేయనివ్వము అని చెప్పిన చంద్రబాబు గారి మాటల్ని నమ్మినట్టుగా కనిపిస్తుంది మైనార్టీలు. ఎస్, ఏపీలో చూసుకుంటే అయితే ఎన్డీఏ కూటమి వేసిన స్కెచ్ అయితే సక్సెస్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అయితే ఎన్డీఏ కూటమి కూడా ఫస్ట్ నుంచి ఒక స్కెచ్ వేసుకుంటే ఒక ప్లాన్గా కూడా ఈ టీడీపీ కూటమిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కూడా ఈ సక్సెస్కి ప్రధాన కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముస్లిం మైనారిటీలో కూడా అనేక అనుమానాలు ఉన్నా సరే వాళ్ళని కూడా ఇటు టీడీపీ అధినేత అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి తరచుగా కూడా చెప్తూ తమకిచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి ఈ సక్సెస్కి కూడా ప్రధానంగా కూడా వాళ్ళ కృషి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సార్. రైట్, ఒకసారి ఇంకొక విషయం చూసుకోవాలి. ఇవాళ అంటే ఏదైతే పదే ఒకటి పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తూ వచ్చారు, ఒక్క ఓటు కూడా ప్రతిపక్షానికి వచ్చే ఒక్క ఓటు కూడా చీలకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను, అవసరం అనుకుంటే ఎన్ని త్యాగాలకైనా సిద్ధం. ముఖ్యంగా ఆయన విషయంలో అంటే చాలా ఆయన మీద సెటైర్లు వేశారు. ఇవాళ ఏం తీసుకున్నావు నువ్వు, ఏం సంపాదించుకున్నావు, ఇవాళ పార్టీలో అలయన్స్ పార్ట్నర్గా వెళ్ళి మినిమం ఓట్లు సీట్లు తెచ్చుకున్నావు, 24 తెచ్చుకున్నాడు ఆయన. 24 ఏదో చెప్పారు, తర్వాత దాన్ని 21కి అయింది. అంటే ఇంత దిగజారిపోయావు అని చెప్పినప్పుడు ఆయన పదే చెప్పిన మాట ఎన్ని త్యాగాలకైనా సిద్ధము, ఒక్క ఓటు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన ఓట్లు చీలనివ్వకుండా జాగ్రత్త తీసుకుంటున్నా అని చెప్పన్నారు. నిజంగా ఆ విషయంలో ఆయన చెప్తున్నప్పుడు చాలా మంది ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అనుకున్నారు. ఇవాళ అది వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తుందిగా. ఎస్, టీడీపీ కూటమి చూసుకుంటే అయితే అంటే ఈ టీడీపీ కూటమి సక్సెస్ అవ్వదు అని చెప్పేసి ఇటు కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొన్నది. కానీ ఓవరాల్గా చూసుకుంటే అయితే ఈ టీడీపీ కూటమి సక్సెస్ అయింది. ఏంటంటే కేవలం ఇటు పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కలిసి ఏకంగా కృషి వల్లే కూడా ఈ సక్సెస్కి కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో అభివృద్ధి చెందింది, అయినా సరే ఇంకా అభివృద్ధి చెందాలా. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు గుంటూరులో చూసుకుంటే అయితే అనేక ఇటు ఐటీకి సంబంధించింది కానీ ఇటు రాజధాని విషయంలో కూడా ఇటు జగన్ చేసిన మిస్టేక్ల వల్ల కూడా ఇటు వచ్చేసి ఈ ఓటమికి కూడా
కూడా కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా అనేక సభలలో కూడా తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఒక ఛాన్స్ ఇస్తే మాత్రం ఈసారి తనేంటో నిరూపించుకుని తను అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనేక మార్లు కూడా చెప్పిన పరిస్థితి నెలకొన్నది సార్. రైట్ థ్యాంక్ యూ ఆర్కే. ఒకసారి దురాని జాయిన్ అవుతున్నాడు మనకు ఈస్ట్ గోదావరి నుంచి, కాకినాడలో ఉన్నారు. దురాని ఏంటి వార్ వన్ సైడ్ అన్నట్టుగా కనిపిస్తోంది, గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటి?